వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం బీఆర్ఎస్ పార్టీ నిరసన, సీఎం దిష్టిబొబ్బ దహనం. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా ప్రదోష పూజలు. మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం జనగామ ముస్లింల సేవా కార్యక్రమం. కర్నూలు కల్లూరు పరిధిలో ఫ్లెక్సీ వివాదం. తాడిపత్రి విడిచి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పోలీసుల ఆదేశం. ఇంకా వివరాల్లోకి వెళ్తే, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని, పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని పిఎస్సి ఆసుపత్రి వద్ద ఏఎన్ఎంలు ధర్నా చేపట్టారు. శాంపేట మేమందరం కలిసి ఈరోజు ఏఎన్ఎంలందరం కలిసి మా బాధల కోసం ఈరోజు ధర్నా స్టేట్ మొత్తం ధర్నా చేస్తున్నాము. మేము ఏంటిదంటే మా నైట్ అంతా కూడా ఎన్సీడీ ఆన్లైన్ చేయడము, ఏఎన్సీ ఆన్లైన్ చేయడము, పిఎన్సీ ఆన్లైన్ చేయడము, టీబీ ఆన్లైన్ చేయడము, ఇమ్యునైజేషన్ ఆన్లైన్ చేయడము, యూవిని ఆన్లైన్ చేయడము, ఇవన్నీ సిగ్నల్ లేక సిగ్నల్ ఇక్కడ ఇంటిది ఇక్కడ సబ్ సెంటర్లలో సిగ్నల్ లేక ఇంటికి పోయి కూడా 12 o'clock వరకు కూడా చేసి పడుకుంటున్నాము. మా హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. మా సిస్టర్లకు ఈ టెన్షన్లకు డ్యూటీ ఈ ఆన్లైన్ టెన్షన్లకు ఎంతోమంది సిస్టర్లు కూడా టెన్షన్లకు చనిపోయినారు. కాబట్టి మాకు దయతోటి మాకు డిఈఓను మాకు ఆన్లైన్ తీసేసి డిఈఓను మాకు పెట్టాలని కోరుచున్నాము. మా బాధలు కొంచెము దయతోటి మా బాధను మీరు మా బాధలన్నీ తెలుసుకోవడానికి కోసం ఈరోజు ధర్నా చేస్తున్నాము. కర్నూలు నగరంలోని శకుంతల కళ్యాణ మండపం వద్ద నూతన వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ యజమాని మాట్లాడుతూ, మన జిల్లాలో ఇలాంటి ఆధునిక వస్త్ర దుకాణం ప్రారంభం కావటం ప్రజలకు ఎంతో మేలు కలిగించే విషయం. పురుషులు, మహిళల కోసం రకరకాలుగా నాణ్యమైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అని తెలిపారు. చాలా ఊక అంటున్నది ఏమంటే చాలా ఇండియాలోనే చాలా ప్రశస్తమైన కంపెనీ, పెద్ద కంపెనీ, ఒక పద్ధతిగా బిజినెస్ పద్ధతిగా ఉండే కంపెనీ కాబట్టి మేము వారికి లీజ్ ఇవ్వాలనేసి మా యొక్క యాక్సెప్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా వచ్చి కర్నూలులో ఈ యొక్క క్లియర్ ల్యాండ్ ఇది, మంచి టెనెంట్స్, మంచి ఓనర్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా వస్తే రావడం, ఈ విధంగా ఇద్దరు కలిసి చేయడం, ఆర్కిటీ బిల్డింగ్ కట్టడం కూడా చాలా తొందరగా 1 year 3 monthsలో బిల్డింగ్ చాలా చక్కగా ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా జరిగినారు. దానికి మా కిషోర్ గారు ఎంతో సలహాలు ఇస్తూ ఆయన ఉంటూ ప్రతిరోజు వస్తూ చేస్తుంటే వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈ విధంగా రావడం వల్ల, మంచి కంపెనీ ఇవ్వడం వల్ల మాకు తృప్తి ఉండేది. ఇది ఏమంటే రెసిప్రోకల్, మంచి ఓనర్, మంచి టెనెంట్, ఈ విధంగా ఉండడం వల్ల మంచి బిజినెస్ జరుగుతుంది. మంచి బిజినెస్ చేయడం వల్ల కర్నూలు ఇదే విధంగా అంతా అభివృద్ధి చెందాలని
చైర్మన్ కేశవ్ గారు వచ్చారు. ఈ ఓపెన్ చేసినందుకు అందరూ సాటిస్ఫై అవుతారని చాలామంది యాక్చువల్గా చాలామంది వచ్చి ప్రీ బుకింగ్ చేసుకున్నారు. వెరీ మచ్ హ్యాపీ. ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇచ్చిన ఈ వెబ్సైట్కి మా కిషోర్ గారు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ 1 and all. సార్ రేట్స్ అన్ని చాలా బాగుంటాయి. రీజనబుల్ రేట్స్. టాటా ఇస్ ద బెస్ట్ బ్రాండ్ యాజ్ పర్ me, and even service also saying Tata is a very good brand. So we are very much happy. పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో మాజీ శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి జన్మదిన సందర్భంగా గ్రామ శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ గ్రామ సర్పంచ్ గంటా విజయ సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి ధర్మారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో గ్రామ పార్టీ అధ్యక్షుడు సింగాడి రామ్ గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెలగందుల కృష్ణమూర్తి, బీఆర్ఎస్ గ్రామ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనర్మానం అసలు పాటిల మనర్మానం మామా చల్లధర్మారెడ్డి గారి నాయకత్వం, చల్లధర్మారెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకే మాజీ శాసనసభ్యులు శ్రీ మన ప్రియతమ నాయకుడు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మన వెల్లంపల్లి గ్రామంలో గంటా విజయ సమ్మిరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగినది. కేక్ కటింగ్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగినది. ఈ సందర్భంగా మన గ్రామం తరఫున, నియోజకవర్గం తరఫున చల్లా ధర్మారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పర్ల గ్రామంలో జరుగుతున్న పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి సిబ్బంది హాజరు, ప్రజలకు అందిస్తున్న సేవలు, రికార్డుల నిర్వహణ, సమస్యల పరిష్కారంపై వివరాలు సేకరించారు. గ్రామ ప్రజలతో మాట్లాడుతూ వారి అవసరాలు, సమస్యలపై స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక పెళ్లి మండపం వద్ద వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు అమెరికా అధ్యక్షుడు విధిస్తున్న 50% సుంకాల కారణంగా జౌలి, ఆక్వా, గార్మెంట్స్ రంగాల రైతులు, వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు కుమార్, గురునాథం, వెల్లివేంద్రం, కత్తి రవి, మల్లికార్జున్, రాజా, చిట్టిబాబు, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. భారత్పై అమెరికా సుంకాలను వ్యతిరేకించండి. అమెరికా భారత్పై వేస్తున్న సుంకాలను వ్యతిరేకించండి. అమెరికా భారత్పై వేస్తున్న సుంకాలను అమెరికా విధానాలపై కేంద్ర ప్రభుత్వం వైఖరి, మోడీ ప్రభుత్వం వైఖరి ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు అమెరికా సామ్రాజ్యవాద దేశం భారతదేశంపై ఇస్తున్నటువంటి 50% సుంకాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నాము. ముఖ్యంగా మన దేశ మోడీ ప్రభుత్వము అమెరికా పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నది. కేవలము అదాని ఒక్క వ్యక్తి ప్రయోజనాలు కాపాడడానికి మాత్రమే ఈ విధంగా అమెరికా విధానాల పట్ల సాగిలపడి అవుతున్నట్టుగా మాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే అదానిపై అమెరికాలో ముడుపుల కేసు నడుస్తున్నది. దానివల్ల భారతదేశ ప్రజల్ని అమెరికాకు తాకట్టు పెట్టే విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా విధించే 50% సుంకాల వల్ల మన దేశంలో ఉన్నటువంటి జౌలి, గార్మెంట్స్, ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతినిపోయి రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. అందులో పనిచేసే రోజువారీ కార్మికులు కూడా వీధిన పడే పరిస్థితి వచ్చింది. ఒక పక్క అమెరికా దేశము మన దేశంలో బీటీ పత్తిని దిగుమతి చేసుకోవడం వల్ల పూర్తిగా సుంకాలు ఎత్తివేసింది. 10% మాత్రమే విధిస్తూ ఉంది. దానివల్ల ఈ దేశంలో పత్తి వ్యాపారస్తులు పూర్తిగా, పత్తి రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ఈ దేశ ప్రజలకు న్యాయం చేయాలంటే అమెరికా విధిస్తున్న సుంకాలపై గట్టిగా సమాధానం చెప్పాలి. మనం కూడా ప్రతీకార సుంకాలు విధించి మన దేశ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పర్ల గ్రామంలో నిర్వహించిన పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి అందిస్తున్న సౌకర్యాలు, పిల్లలకు అందజేస్తున్న ఆహారం, నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందిస్తున్న సేవలు, మందుల లభ్యత తదితర అంశాలను సమీక్షించారు. గ్రామ ప్రజలతో మాట్లాడుతూ కలెక్టర్ సమస్యలు, అవసరాల గురించి అడిగి తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా గ్రహణం సందర్భంగా ఆలయాలు మూసివేసే సంప్రదాయం ఉన్నప్పటికీ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మాత్రం ఆ సమయంలో తెరచి ఉంచి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అర్ధగిరి స్వామి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి 9:50 గంటల నుంచి రాత్రి 1:20 గంటల వరకు గ్రహణ కాలం ఉంటుంది. ఈ సమయంలో స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి ప్రత్యేకతను వివరించిన అర్ధగిరి స్వామి మాట్లాడుతూ, శ్రీ అంటే సాలిపురుగు, కాల అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు పరమ భక్తితో శివుని ఆరాధించి ఆయనలో ఐక్యమయ్యాయని చెప్పారు. ఈ క్షేత్రంలో స్వామివారి తలపై 5 తలల సర్పం ఉండగా జ్ఞాన ప్రసూనాంబికా దేవి అమ్మవారి నడుము వద్ద సర్పం ఉంటుంది. అందువల్ల ఈ క్షేత్రం రాహు కేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. గ్రహణ కాలంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటేనే భక్తులు ప్రత్యేక కృపకు పాత్రులు అవుతారని ఆయన పేర్కొన్నారు.
కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోత నిత్య కళ్యాణం కరుణావరణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున అనగా తేదీ 7వ తారీఖున ఆదివారము రాత్రి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము రాత్రి 9:50 నుండి ప్రారంభమై రాత్రి 1:20 వరకు కూడా చంద్రగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణకాల సమయంలో భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గ్రహణకాల సమయంలో మూసివేస్తారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానము గ్రహణకాల సమయంలో ఆలయము తెరిచి ఉంచి విశేషంగా శ్రీ స్వామి అమ్మవార్లకు కూడా గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. స్వామివారికి శిరస్సు మీద 5 తలల సర్పం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. అమ్మవారికి నడుములో 1 తల సర్పం ఉంటుంది. ఈ సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైనా కూడా గ్రహణాన్ని కబలించేది ఈ రాహు కేతువులే కనుక ఈ క్షేత్రం వెలిసి ఉండడం చాలా విశేష ఫలప్రదమైన క్షేత్రము. కావున గ్రహణకాల సమయంలో విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా గ్రహణకాల సమయంలో శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. రాబోయే 10వ తేదీన అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చెన్నై కొత్తపల్లి మండలం, రామగిరి మండలాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. చెన్నై కొత్తపల్లి గ్రామంలోని టీడీపీ కార్యాలయం, ఎంపీడీఓ ఆఫీస్, అలాగే రామగిరిలో జరిగిన సమావేశాలకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ, పరుచూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మొబిలైజేషన్ అబ్జర్వర్ మరియు ఆంధ్రప్రదేశ్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మిగతాలకు, ఎన్జిఓ గారికి, లాస్ట్ టైం మాకు క్యాబిన్లో చేసినటువంటి మా ఎన్జిఓ గారు, వాస్తవంగా కూడా ఈ నియోజకవర్గంలో అధికారులు ఇక్కడ పనిచేయబట్టే మీ అందరూ కూడా అదృష్టవంతులని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక 2 రోజుల నుంచి నిన్న మాత్రం కాదు, మొన్న ఈ రోజు మాత్రం అక్కతో ప్రయాణం చేస్తూ ఉంది. మా జిల్లాలో, మా నియోజకవర్గంలో ఈ విధమైన పద్ధతులను ఆర్డర్లు వేస్తారు. డూయింగ్ అండర్ పనిచేయాలి. నాయకులైనా అధికారులకైనా కూడా నాకున్నటువంటి శాసనసభ్యులైనా అక్కడ ఉన్నటువంటి మంత్రులైనా ఆర్డర్ వేస్తే పనిచేయాలి. కానీ మీ అందరూ అదృష్టం ఏమంటే అక్కగారిని చూస్తే వాస్తవంగా కూడా మీరు అందరూ అదృష్టవంతులను తెలపాల్సిన అవసరం లేదు. అందరినీ ఆప్యాయతతో, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, అధికారులైనా, చిన్న అధికారులైనా, పెద్ద అధికారులైనా కూడా, మహిళలైనా అందరినీ కూడా ఎంతో ప్రేమతో ముచ్చటగా చూస్తున్నారంటే మీరందరూ గమనించాల్సిన విషయం. భవిష్యత్తులో కూడా పరిటాల కుటుంబం ఉన్న కూడా మీరందరూ ఆ కుటుంబాన్ని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మేమందరూ గమనిస్తూ, అంటే అనే చెప్పినట్లు అందరూ కూడా కలిసికట్టుగా రేపు జరగబోయే 10వ తారీఖు మన ముఖ్యమంత్రి ప్రోగ్రాం కూటమికి సంబంధించినటువంటి ప్రోగ్రాం కాబట్టి పార్టీల ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పుడే చెప్పినాం. ఇక్కడ మా సోదరి ఉంది, రాష్ట్రం కూడా వైసీపీ వాళ్ళకు కూడా ఇంటికి పోయి పొట్టు పెట్టి పిలుస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకన్నా కూడా లబ్ధి పొందుతున్నటువంటి వైసీపీ నాయకులు, తర్వాత వచ్చేసి వాళ్ళ సంబంధించినటువంటి లీడర్లు కూడా కాబట్టి వాళ్ళకు కూడా మా చంద్రబాబు నాయుడు గారు, మా కూటమి ప్రభుత్వం ఏ విధంగా సంవత్సరం 14 నెలలకే ఏ విధంగా ఇన్ని ప్రయోజకుడు ఏదైతే చెప్పారో అన్ని కూడా చేసినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని మీరు ఇందులో అంటే చెప్పి
తెలుసుకోవాల్సి రావాల్సిన బాధ్యత కూడా మహిళల మీద ఉంది కాబట్టి వారు సిద్ధంగా ఉన్నారు. వారి ఇంట్లోపై కొట్టు పెట్టి పిలుస్తారని చెప్పి ఆశిస్తూ రేపు పొద్దున జరగబోయే కార్యక్రమంలో ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోటార్ సైకిల్ వచ్చేవాళ్ళు కానీ వెహికల్ వచ్చేవాళ్ళు కానీ అందరూ తమ జాగ్రత్తలతో నిదానంగా వస్తూ ఎక్కడ భోజన ఏర్పాట్లు చేస్తే అక్కడ అందరూ కలిసికట్టుగా తిరిగి రేపు జరగబోయే కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరుతో ధన్యవాదాలు తెలుపుకుంటూ గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ వైపుగా వెళ్లే రహదారి పరిస్థితి దారుణంగా మారింది. చిన్న వర్షం కురిసినా రోడ్డుపై నీరు నిలిచి జలమయమవుతోంది. దీంతో అటువైపు ప్రయాణించే వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై గుంతలు వర్షపు నీటితో నిండిపోవడంతో అవి కనిపించకుండా వాహనదారులు ప్రమాదాలకు గురైన ఘటనలు జరిగినట్లు ప్రజలు చెబుతున్నారు. ఈ సమస్యపై ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు గాని సింగరేణి అధికారులు గాని స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకొని రోడ్డుపై గుంతలను పూడ్చి నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి నిలిపినారు రోడ్డులా వాటర్ ఉన్న వలన ఈ లొందలు ఎలా ఉన్నాయో కనపడడం లేదు. ఇప్పటి వరకు ఇద్దరు ముగ్గురు రోడ్డు మీదలు పడ్డారు, దెబ్బలు తాకుతున్నాయి. అది హాస్పిటల్ తీసుకుపోవడం అయినది. దయచేసి లొందలు ఈ నీళ్ళని పట్టించుకోగలరు. లారీ లారీ ఉన్న వాళ్ళు లొందల పడడం దయచేసి మున్సిపల్ అధికారులు సినిమా అధికారులు పట్టించుకోగలరు అని మా మనది. ఇప్పుడు పెద్ద పెద్ద లొందలు ఉన్న కారణం వల్ల దొంగ మీద వచ్చేవారు ఇలా పడుతున్నారు. ముసలి వాళ్ళు ఆ నీళ్ళు ఉండడం వల్ల కొన్ని నిలబడి దయచేసి మున్సిపల్ అధికారులు పట్టించుకోవాలని మా మనది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.